అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. బరువు తగ్గడానికి ఇంజెక్షన్లు వేసుకుంటున్నారా? ఆధునిక జీవనశైలిలో ఫిట్గా ఉండటం ఒక ట్రెండ్గా మారింది. బరువు తగ్గించుకోవడానికి చాలామంది జిమ్లో గంటల తరబడి చెమటోడుస్తున్నారు. మరికొందరు కఠినమైన డైటింగ్ను అనుసరిస్తున్నారు. అయితే త్వరగా బరువు తగ్గించుకోవాలని ఆశించే కొంతమంది ఔషధాలు, ఇంజెక్షన్లను ఆశ్రయిస్తున్నారు. డయాబెటిస్, ఊబకాయం చికిత్సలో ఉపయోగించే ఓజెంపిక్, వెగోవి, మౌంజారో వంటి ఇంజెక్షన్లు ప్రస్తుతం బాగా ప్రాచుర్యం పొందాయి. వీటిని GLP-1 అగోనిస్టులు, GLP-1 రీసెప్టర్ యాగనిస్ట్స్ అని పిలుస్తారు. ఇవి శరీరంలో గ్లూకాగన్-లైక్ పెప్టైడ్ హార్మోన్ మాదిరిగా పనిచేసి ఆకలిని తగ్గిస్తాయి, జీర్ణక్రియను నెమ్మదిస్తాయి, బరువును తగ్గించడంలో సహాయపడతాయి. అయితే ఈ ఇంజెక్షన్లు వాడే వారిలో కళ్లకు సంబంధించిన కొన్ని తీవ్రమైన సమస్యలు తలెత్తవచ్చని ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి. ఆ విషయాల గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఇంజెక్షన్లతో కళ్లకు ప్రమాదం. కొత్త పరిశోధనల ప్రకారం ఈ ఇంజెక్షన్లు తీసుకునే వారిలో నానాథెరటిక్ ఆంటీరియర్ ఇస్కీమిక్ ఆప్టిక్ న్యూరోపతి, నాయో లేదా ఐ స్ట్రోక్ అనే తీవ్రమైన కంటి వ్యాధి వచ్చే అవకాశం ఉందని తేలింది. ఈ వ్యాధిలో కంటి నరాలకు రక్త ప్రసరణ అకస్మాత్తుగా తగ్గిపోతుంది. దీంతో నొప్పి లేకుండానే ఒక్కసారిగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్య సాధారణంగా ఒక కంటిలో మొదలై తర్వాత మరో కంటికి కూడా వ్యాప్తి చెందవచ్చు. గతంలో జరిగిన ఒక అధ్యయనంలో సెమగ్లూటైడ్, ఓజెంపిక్, వెగోవి ప్రధాన పదార్థం తీసుకునే డయాబెటిస్ రోగుల్లో నాయో ప్రమాదం 4 రెట్లు, బరువు తగ్గడం కోసం వాడేవారిలో 8 రెట్లు ఎక్కువగా ఉందని వెల్లడైంది. అయితే ఇటీవల జరిగిన మరో అధ్యయనంలో ఈ ప్రమాదం అంత ఎక్కువగా లేదని, కేవలం 0.04% మందిలో మాత్రమే నాయో కనిపించిందని తేలింది. ఈ 2 అధ్యయనాల మధ్య ఫలితాల్లో తేడా ఉన్నప్పటికీ ఈ ఇంజెక్షన్లు వాడేవారు కళ్ల ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇతర సంభావ్య దుష్ప్రభావాలు కళ్లకు సంబంధించినవి. బ్లర్రీ విజన్, మసకబారిన చూపు. డయాబెటిక్ రెటినోపతి తీవ్రత పెరగడం, డయాబెటిస్ ఉన్నవారిలో. డ్రై ఐస్, కళ్లపోడి. కంటి ఒత్తిడి, తలనొప్పి. ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ఇప్పటికే కంటి సమస్యలు, గ్లాకోమా, రెటినోపతి, నాయో చరిత్ర ఉన్నవారు. 50 ఏళ్లు పైబడినవారు. డయాబెటిస్, హై బీపీ, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు. ధూమపానం అలవాటు ఉన్నవారు. ఇంజెక్షన్లు వాడుతున్నప్పుడు దృష్టిలో ఏదైనా మార్పు, మసకబారడం, రంగులు మసకబారడం, చూపు కోల్పోవడం గమనిస్తే వెంటనే ఆపేయాలి. సలహాలు. ఈ ఇంజెక్షన్లు వాడే ముందు ఆప్థాల్మాలజిస్ట్, కంటి నిపుణుడు పరీక్ష చేయించుకోండి. వాడుతున్నప్పుడు 3 నుంచి 6 నెలలకోసారి కంటి పరీక్షలు చేయించుకోండి. రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకోండి. ఇవి కంటి సమస్యల రిస్క్ను పెంచుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీయంగా ఇంజెక్షన్లు వేసుకోకండి. ఎండోక్రినాలజిస్ట్ లేదా బరియాట్రిక్ స్పెషలిస్ట్ పర్యవేక్షణలో మాత్రమే వాడండి. బరువు తగ్గడానికి ఇంజెక్షన్లు మాత్రమే పరిష్కారం కాదు. ఆహార నియమాలు, వ్యాయామం, జీవనశైలి మార్పులు చాలా ముఖ్యం. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఓజెంపిక్, వెగోవి, మౌంజారో వంటి ఇంజెక్షన్లు వాడుతున్నారా లేదా వాడాలనుకుంటున్నారా? అయితే మీ ఎండోక్రినాలజిస్ట్, ఆప్థాల్మాలజిస్ట్ లతో సంప్రదించి వ్యక్తిగత రిస్క్ అంచనా వేయించుకోండి. స్వయంగా వాడటం ప్రమాదకరం. దృష్టిలో ఏదైనా మార్పు గమనిస్తే వెంటనే కంటి నిపుణుడిని సంప్రదించండి. మీకు ఈ ఇంజెక్షన్ల గురించి ఇంకా ఏదైనా నిర్దిష్ట సమాచారం కావాలనుకుంటే లేదా వేరే ప్రశ్నలు ఉంటే దయచేసి తెలియజేయండి.